Hello friends, welcome to our channel Review Talks. Here is the non-spoiler genuine review of Family Star movie. ఎంటైర్ విజయ్ దేవరకొండ కెరియర్లో రెండు పెద్ద హిట్స్ ఇప్పటివరకు, ఒకటి అర్జున్ రెడ్డి అండ్ గీతా గోవిందం. అండ్ ఆ గీతా గోవిందం డైరెక్టర్తో మళ్ళీ ఒకసారి టైఅప్ అయి మనకి ఫ్యామిలీ స్టార్ మూవీతో ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆల్రెడీ యూఎస్లో పడిపోయింది అండ్ రివ్యూస్ కూడా బయటకు వస్తున్నాయి. మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా వస్తున్న రివ్యూస్ మీతో షేర్ చేసుకుంటాను. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా పైన. ఈ మధ్య విజయ్ దేవరకొండ సినిమాలు అన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. సో ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి. దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడంతో ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హీరో క్యారెక్టర్ పేరు వచ్చేసరికి గోవర్ధన్. ఇది రియల్ లైఫ్లో విజయ్ దేవరకొండ ఫాదర్ కూడా, తన పేరు కూడా గోవర్ధన్ రావు అన్నమాట. ఒక ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, ఒక ఫ్యామిలీలో రిలేషన్షిప్స్లో హైస్ అండ్ లోస్ ఎలా ఉంటాయి, లైఫ్లో హైస్ అండ్ లోస్ ఎలా ఉంటాయి అనేదే ఈ ఫ్యామిలీ స్టార్ స్టోరీ లైన్ అన్నమాట. ఈ సినిమాలో హీరో వచ్చేసి మిడిల్ క్లాస్ పర్సన్. లైఫ్లో చాలా హైట్స్కి వెళ్ళాలి, చాలా సంపాదించాలి అని అనుకుంటాడు. కానీ సడన్గా తను ఒక రిలేషన్షిప్లో పడతాడు. హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆయన తర్వాత వాళ్ళ మధ్యలో నమ్మకం, అపనమ్మకం ఇలాంటివి కొన్ని జరుగుతాయి అన్నమాట. అండ్ ఈగో ఇష్యూస్ కూడా వస్తాయి. తర్వాత వాళ్ళు ఎలా కలిసి ఉన్నారో వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేదే సినిమా స్టోరీ. ఇది ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలాంటి కష్టాలు ఉంటాయో అవి క్లియర్ కట్గా చాలా న్యాచురల్గా చూపించాడు పరశురామ్ గారు. అండ్ ఇందులో విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఏదైతే ఉందో ఈ పాత సినిమాల కంటే ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ మోడ్యులేషన్ కూడా చాలా మార్చాడని మనకు వస్తున్న ఇన్పుట్స్ ద్వారా తెలుస్తుంది. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అయినప్పటికీ ఇందులో యాక్షన్ కూడా ఏమాత్రం తగ్గలేదని మనకు వస్తున్న ఇన్పుట్స్ ద్వారా తెలుస్తుంది. ఫైట్స్ కూడా బాగానే ఉన్నాయంట. నేను స్టోరీలోకి ఇన్డెప్త్గా వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది స్పాయిలర్ అవుతుంది కాబట్టి. యూఎస్ నుండి మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా వస్తున్న రేటింగ్ వచ్చేసి 4/5. అండ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసరికి ఇంచుమించుగా 45 కోట్లు ఉంది. అంటే సుమారుగా 90 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి సినిమా. మరి విజయ్ దేవరకొండ 200 crores పక్కా అన్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. చూడాలి. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ రావడంతో అది అంత కష్టం కాదని అనుకోవచ్చు, ఎందుకంటే గీతా గోవిందన్ సినిమానే ఆల్మోస్ట్ 100 crore ప్లస్ గ్రాస్ సంపాదించింది. సో మీరు కనుక మూవీ చూస్తుంటే మీ రివ్యూని కింద కామెంట్లో తెలియజేయండి గైస్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.